అటు కాళేశ్వరం ఇటు హైడ్రా ఈ రెండే పవర్ఫుల్ వెపన్స్ అని అధికార పార్టీ లెక్కలు. కాళేశ్వరంతో జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసుకుంటేనే హైడ్రా యాక్టివిటీని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోస్తోంది గులాబీ పార్టీ. ఓడించిన కాళేశ్వరాన్ని తిరిగి పవర్ఫుల్ వెపన్ గా మార్చుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పంచుకునే ప్రయత్నంలో ఉందట ప్రతిపక్ష బీఆర్ఎస్. గ్రేటర్లో హైడ్రాపై ఉన్న వ్యతిరేకతతో కారు మైలేజ్ ను పెంచుకునే వ్యూహాలు రచిస్తోందట. నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం కారు గేరు మార్చిందా? హైడ్రా కమిషనర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, హైడ్రాపై న్యాయమూర్తులు చేస్తున్న కామెంట్సే బీఆర్ఎస్ కు ఆయుధంగా మారాయా? రూరల్లో కాళేశ్వరం, గ్రేటర్లో హైడ్రా. బీఆర్ఎస్ కు పవర్ఫుల్ వెపన్స్ ఆ రెండేనా? కాళేశ్వరంతో జరిగిన డ్యామేజ్ని పోడ్చుకునే స్కెచ్, హైడ్రా విషయంలో సర్కారును పూర్తిగా కార్నర్ చేసే ప్లాన్, హైడ్రా బాధితులను ఏకతాటిపైకి తెచ్చే వ్యూహం, రంగనాథ్ను తప్పించాలన్న కోర్టు ఆదేశాలతో దూకుడు. ఎలక్షన్ ప్లాన్స్ లో ఫుల్ బిజీగా ఉంది బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న గులాబీ పార్టీ గత ఎన్నికల్లో తమకు డ్యామేజ్ చేసిన అంశాలేంటి, జరిగిన పొరపాట్లేంటో బేరీజు వేసుకుని అన్నింటినీ సెట్ రైట్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కాళేశ్వరం విషయంలో వచ్చిన అవినీతి ఆరోపణలు గ్రామీణ తెలంగాణలో తమకు ఫుల్ డ్యామేజ్ చేశాయని భావిస్తున్నారు. అందుకే అదే కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ జీవనాడిగా చెబుతూ ప్రభుత్వంపై ప్రెజర్ పెడుతూ వస్తోంది. కన్నేపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేయాలన్న డిమాండ్తో కాళేశ్వరం పర్యటనలతో పోరును పీక్స్ కు తీసుకెళ్తున్నారు. ఈ మధ్య గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం కూడా తమ విజయంగా చెప్పుకుంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ చేస్తున్న కరప్షన్ అలిగేషన్స్ సంగతేంటో కానీ నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, రైతులు అల్లాడిపోతున్నారని అంటోంది కారు పార్టీ. గ్రామీణ తెలంగాణలో తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన కాళేశ్వరాన్ని తిరిగి కారుకు ఇంధనంగా మలుచుకోవాలన్న స్ట్రాటజీని ఫాలో అవుతోందట బీఆర్ఎస్. రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ రూట్ మ్యాప్ అలా ఉంటే, గ్రేటర్లో హైడ్రా చర్యలనే అస్త్రంగా చేసుకుంటోంది గులాబీ దళం. గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ బాధితుల పక్షాన మొదటి నుంచి గళం వినిపిస్తున్న కారు పార్టీ లేటెస్ట్ గా హైకోర్టు ఆదేశాలను బేస్ చేసుకుని ప్రభుత్వంపై ఇంకా ప్రెజర్ పెంచుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తప్పించాలని కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూనే హైడ్రాపై న్యాయమూర్తులు చేస్తున్న కామెంట్స్ ఆధారంగా హైడ్రానే ఎత్తివేయాలని పట్టుబడుతోంది. అయితే హైడ్రా కంటిన్యూ అవుతుంది, హైడ్రా కమిషనర్ గా రంగనాథ్నే కొనసాగిస్తామన్నట్లుగా సీఎం హింట్ ఇవ్వడంతో కారు గేరు మార్చేందుకు రెడీ అవుతోందట. త్వరలో గ్రేటర్ ఎన్నికలు రానుండడంతో హైడ్రా కూల్చివేతలతో నష్టపోయిన బాధితులను ఏకతాటిపైకి తెచ్చి వారితో కోర్టులో పిటిషన్లు వేయించేలా పావులు కదుపుతోందట. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా సర్కార్ మీద ఒత్తిడి పెంచాలనే వ్యూహాన్ని రచిస్తోందట. అసలు హైడ్రా కూల్చివేతలతో ఎంతమందికి నష్టం జరిగింది, ఎవరి బిల్డింగులను ఎందుకు కాపాడుతున్నారో, ఎందుకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారో, హైడ్రా వచ్చినప్పటి నుంచి కాపాడిన భూముల విలువెంత, హైడ్రా చేసిన డ్యామేజ్ ఎంత అనే దానిపై పూర్తి వివరాలు రెడీ చేస్తోందట. సెలెక్టివ్ జస్టిస్ అంటే కాంగ్రెస్ లీడర్ల ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉంటే ఎందుకు టచ్ చేయట్లేదనే అంశాన్ని గతానికంటే గట్టిగా వినిపించాలని భావిస్తోందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలోనే హైడ్రా కూల్చివేతలు, బాధితుల కన్నీళ్లను ఎల్ఈడి స్క్రీన్లపై చూపిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను బేస్ చేసుకుని మరోసారి హైడ్రాను గ్రేటర్ ఎన్నికల ఎజెండాగా ఎత్తుకోవాలని అనుకుంటోందట బీఆర్ఎస్. ఇప్పటి నుంచే హైడ్రా బాధితులను ఏకతాటిపైకి తెచ్చి కోర్టుల్లో న్యాయ పోరాటం చేసేలా ప్రోత్సహించడంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో హైడ్రా ప్రధాన అంశంగా హైలైట్ చేసేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. గ్రామీణ తెలంగాణలో కాళేశ్వరం, గ్రేటర్లో హైడ్రా బీఆర్ఎస్ కు ఎంత మైలేజ్ తెచ్చిపెడతాయో చూడాలి మరి.